వాల్యూ తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేసుకుంటే మోడ్ వచ్చేస్తుంది. మీను మోడ్ ఇచ్చేస్తాడు, మూడో దాన్ని కనుక్కోమంటాడు. అవునా? ఏమైంది రిలేషన్? కాబట్టి నీ మిక్స్డ్ ఫ్రీక్వెన్సీ ఎంత? సో దీనిలో ఫస్ట్ బేసిక్ క్లాసిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే డేటాని క్లాసిఫికేషన్ చేసినప్పుడు అన్గ్రూప్డ్ డేటా అండ్ గ్రూప్డ్ డేటా కింద క్లాసిఫికేషన్ చేస్తాం. ఓకేనా? అన్గ్రూప్డ్ డేటా వచ్చేటప్పటికల్లా ఏమవుతుంది? ఇట్ ఈస్ ద రా డేటా. అంటే క్లాసెస్ వైజ్ ఏంటి, ఏ క్లాస్లో ఎంతమంది ఉన్నారు, ఇవేమీ లేకుండా డైరెక్ట్లీ ఉన్న డేటాని యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చేసేదాన్ని అన్గ్రూప్డ్ డేటా అంటారు. ఓకేనా? ఫర్ అన్ ఎగ్జాంపుల్ 1 to 20 న్యాచురల్ నెంబర్స్ అన్నా, వరుస పెట్టి ఏ నెంబర్స్ అయినా నీకు రాసి ఉండవచ్చు. అవునా? ఈ 1 to 20 న్యాచురల్ నెంబర్స్లో 1 to 5 దాకా ఎంతమంది ఉన్నారు, 5 to 10 దాకా ఎంతమంది ఉన్నారు, 10 to 15 ఎంతమంది ఉన్నారు, 15 to 20 ఎంతమంది ఉన్నారు, ఇలా క్లాస్ ఆఫ్ వైజ్ చేసి దేంట్లో ఎంతమంది ఉన్నారు విడివిడిగా డేటాని రాస్తే దాన్ని ఏమంటారు? ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏ గ్రూప్డ్ డేటా. ఓకేనా? నో అన్గ్రూప్డ్ డేటాకైనా గ్రూప్డ్ డేటాకైనా మనం కనుక్కునేవి బేసికల్లీ 3 ఆపరేషన్స్ ఉంటాయి. ఒకటి ఎక్స్ బార్, మూడోది ఎమ్, నెక్స్ట్ ఇది స్మాల్ ఎమ్. ఎక్స్ బార్ని ఏమంటారు? మీన్ అంటారు. క్యాపిటల్ ఎమ్ వచ్చేటప్పటికల్లా మీడియన్, స్మాల్ ఎమ్ని మోడ్ అంటారు. కాబట్టి ఏ డేటాకైనా 3, దట్ ఈస్ అర్థమెటిక్ మీన్, మీడియన్ని ఫైండ్ అవుట్ చేయడం అండ్ ఫైనల్లీ మోడ్ని ఫైండ్ అవుట్ చేయడం అండ్ కరస్పాండింగ్లీ వాటి మధ్యలో ఉండే రిలేషన్స్ని కనుక తీసుకొచ్చినట్టయితే అయిపోతుంది. ఓకేనా? నో అన్గ్రూప్డ్ డేటా అయితే వీటన్నిటికీ కూడా ఒకటే మెథడ్ ఉంటుంది. దాంట్లో అర్థమెటిక్ మీన్ ఎక్స్ బార్ ఇస్ ఈక్వల్ టు ఏం రాసావు? సింపుల్గా సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేసుకుంటే వచ్చేస్తుంది. అవునా? సో ఫార్ములా ఏమైంది? అన్నింటినీ జస్ట్ యాడ్ చేశారు కాబట్టి సిగ్మా ఎక్స్ఐ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో 1 to 20 నెంబర్స్ ఇచ్చాడు. ఏ నెంబర్స్ అయితే ఇస్తాడో వాటిని డైరెక్ట్లీ యాడ్ చేసేసి డివైడెడ్ బై ఎన్ని నెంబర్స్ ఉన్నా చేసుకుంటే వచ్చేస్తుంది. అలా కాకుండా రెండోది ఏం కనుక్కోమన్నాడు? మీడియన్ కనుక్కోమన్నాడు. అప్పుడు ఏం చేయాలి? ఇచ్చిన డేటాని ఎయిదర్ అసెండింగ్ ఆర్డర్లోనో లేదా డిసెండింగ్ ఆర్డర్లోనో రాసుకోవాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాలర్ టు బిగ్గర్, బిగ్గర్ టు స్మాలర్, ఏదో ఒక దానిలో రాసుకొని ఎగ్జాక్ట్లీ మధ్యలో వచ్చే డేటాని ఏమంటారు? మీడియన్ అంటారు. మధ్యలో కూడా మళ్ళీ ఎన్ని వస్తాయి అనేది నీకు ఇచ్చిన డేటాలో ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయా, ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయా డిపెండ్ అవుతుంది. ఓకేనా? సపోజ్ ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయనుకో, అప్పుడు ఏం చేయాలి? n+1 చేసి బై 2 చేసుకుంటే నీకు మీడియన్ వచ్చేస్తుంది. అర్థమైందా? వేరే ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయనుకోండి, మధ్యలో నీకు ఇద్దరు వస్తారు. దట్ ఈస్ నథింగ్ బట్ ఒకటి n/2 అయింది, రెండోది n/2 + 1 అయింది. సపోజ్ 10 మంది ఇచ్చారు, నీకు మీడియన్స్ ఏమవుతారు? 10/2 అంటే 5th అబ్జర్వేషన్, 6th అబ్జర్వేషన్, వీటిద్దరు కూడా మీడియన్ కిందకి వస్తారు. అదే 11 అబ్జర్వేషన్స్ ఇచ్చారనుకోండి, 11 + 1 12, 12/2 అంటే 6th అబ్జర్వేషన్ అనేది మీడియన్ అవుతుంది. సో ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉంటే ఒకటే మీడియన్ ఉంటుంది, ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉంటే దానికి 2 మీడియన్స్ వస్తాయి. అర్థమైందా? నెక్స్ట్ మూడోది ఏంటిది? మోడ్ని ఫైండ్ అవుట్ చేయడం. ఉన్న వాటిల్లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అంటే ఎవరైతే మోస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యారో దాన్ని ఏమంటారు? మోడ్ అంటారు. అలా మోస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒకళ్ళే రిపీట్ అయ్యారనుకో, దానికి మోడ్ ఒకటే ఉంటుంది. ఇద్దరైతే 2 మోడ్లు ఉంటాయి, ముగ్గురైతే 3 మోడ్లు అవుతాయి. అవునా? కాకపోతే అవి సేమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలి. అవునా? సపోజ్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక అబ్జర్వేషన్లో 7 టైమ్స్ వచ్చింది, 5 ఏమో 6 టైమ్స్ వచ్చింది. అప్పుడు మోడ్ ఎవరు? 7 టైమ్స్ వచ్చింది కాబట్టి 6 విల్ బి ద మోడ్. సపోజ్ ఇది కూడా నీకు 6 టైమ్స్ వచ్చింది అనుకో, అప్పుడు 6, 5 ఇద్దరు కూడా దానికి మోడ్ అవుతారు, బికాస్ ఇద్దరు కూడా సేమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చారు కాబట్టి. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికల్లా
ఎక్స్ బార్ దట్ ఈస్ అర్థమెటిక్ మీన్ ని ఫైండ్ అవుట్ చేయడానికి 3 మెథడ్స్ ఉన్నాయి. డైరెక్ట్ మెథడ్, ఫస్ట్ ఏంటి? డైరెక్ట్ మెథడ్, అస్యూమ్డ్ వాల్యూ మెథడ్, మూడోది స్టెప్ డీవియేషన్ మెథడ్. అవునా? ఫస్ట్ దానిలో ఫైండ్ అవుట్ చేసుకునేటప్పుడు x బార్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా సిగ్మా fi xi డివైడెడ్ బై సిగ్మా fi. సో టేబుల్లో డేటా కనుక రాసుకున్నట్టయితే నీకు దానిలో కరస్పాండింగ్లీ టేబుల్ ఏమొస్తాయి? ముందు ఇచ్చిన డేటా ఫ్రీక్వెన్సీ, ఇచ్చిన డేటా నుంచి దాని యొక్క క్లాస్ మార్క్స్ రాసుకుంటావు. క్లాస్ మార్క్స్ తెలుసు, ఫ్రీక్వెన్సీ తెలుసు, మల్టిప్లై చేసుకుంటే వెళ్తే fi xi వచ్చేస్తాయి. డివైడెడ్ బై టోటల్ ఫ్రీక్వెన్సీ చేసుకున్నాం అనుకో డైరెక్ట్లీ నీకు వచ్చేస్తుంది. అలా కాకుండా xi వాల్యూలో నుంచి వన్ ఆఫ్ ద వాల్యూని అస్యూమ్డ్ వాల్యూ కింద తీసామనుకో అప్పుడు ఏమైంది? అది సెపరేట్ అయిపోయింది. దెన్ ఫార్ములా విల్ బి fi di డివైడెడ్ బై సిగ్మా fi అవుతుంది. అవునా? మూడోది స్టెప్ డీవియేషన్ లో ఇంకేం చేస్తావు? దీంట్లో ఇంకా తగ్గించుకోవడానికి h తో డివిజన్ చేస్తావు. లాస్ట్ లో అదే h తో మల్టిప్లై చేయాలి కాబట్టి x బార్ ఇస్ ఈక్వల్ టు సిగ్మా fi డివిజన్ చేసిన h మొత్తాన్ని లాస్ట్ లోకి మల్టిప్లికేషన్ చేసుకుంటాం. ఓకేనా? ఈ 3 మెథడ్స్ లో వాడు మెన్షన్ చేస్తే అదే మెథడ్ లో చేయాలి. మెన్షన్ చేయకపోతే ఏ మెథడ్ లో చేయాలి? లాస్ట్ ది స్టెప్ డీవియేషన్ లో చేయాలి. టేబుల్ పెద్దదిగా కనబడుతుంది, డేటా క్లియర్ గా ఉంటుంది, తప్పుపోయే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, డేటా క్లియర్ గా వస్తుంది. అయిపోయిందా? నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరు? మీడియన్ ని ఫైండ్ అవుట్ చేయడం. మిగతా ఇద్దరికి ఒక్కొక్క మెథడ్ మాత్రమే ఉంది. మీడియన్ కి ఒక మెథడే ఉంది, మోడ్ కి ఒక మెథడే ఉంది. అవునా? నా మీడియన్ వచ్చేటప్పుడు కల్లా m is equal to ఫార్ములా ఏమవుతుంది? l plus n/2 minus f by f into h. ఈ వాల్యూస్ అన్ని కూడా టేబుల్ నుంచి వస్తాయి. ముందు ఏం చేయాలి? మీడియన్ క్లాస్ ఎవరు అవుతారో ముందు ఫైండ్ అవుట్ చేయాలి. ఆ మీడియన్ క్లాస్ నుంచి ముందు ఎవరు వస్తారు? ఫ్రీక్వెన్సీ వచ్చింది, దానిలో ఉండే క్లాస్ యొక్క లోయర్ బౌండరీ వస్తుంది, హైట్ ఆఫ్ ద క్లాస్ వస్తుంది. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీస్ అన్నిటిని యాడ్ చేసి బై 2 చేసుకుంటే n/2 వాల్యూ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ మీడియన్ ఫ్రీక్వెన్సీకి బిఫోర్ వచ్చే ఫ్రీక్వెన్సీ దాన్నే ప్రీ మీడియన్ ఫ్రీక్వెన్సీ అంటారు. దాన్ని ఏమంటారు? CF అంటారు. అది తీసుకోవాలి. వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే డైరెక్ట్లీ నీకు డేటా యొక్క మీడియన్ వచ్చేస్తుంది. అవునా? నెక్స్ట్ ఫైనల్ వచ్చేటప్పటికి వాళ్ళు ఎవరు? దట్ ఈస్ మోడ్. అవునా? దీని ఫార్ములా ఏమవుతుంది? l plus f1 minus f0 by f1 minus f0 చేయాలి. తర్వాత by 2 f1 minus f0 minus f2 f0 సబ్ట్రాక్ట్ చేయాలి, f2 సబ్ట్రాక్ట్ చేయాలి, మొత్తానికి h. దీనిలో కూడా కావాల్సింది మోడల్ క్లాస్ కావాలి. మోడల్ క్లాస్ లో లోయర్ బౌండరీ, మోడల్ క్లాస్ యొక్క హైట్ అండ్ దాంట్లో ఉండే ఫ్రీక్వెన్సీ ఇక్కడ f1 అనుకుంటావు, దీనికి పైన ఉండేదాన్ని f0 అనుకుంటావు, తర్వాత వచ్చేదాన్ని f2 అనుకుంటావు. వాల్యూ తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేసుకుంటే మోడ్ వచ్చేస్తుంది. క్లారిటీ వచ్చిందా? ఓకేనా? నో ఇంకా ఫైనల్ వచ్చేటప్పటికల్లా ఇందులో రాసిన ముగ్గురు ఎవరెవరు వచ్చారు? ఎక్స్ బార్, స్మాల్ m అంటే ఈ ముగ్గురికి మధ్యలో రిలేషన్. ముగ్గురు ఉన్నారు కాబట్టి నీకు డేటా యొక్క 2 వాల్యూస్ ఇచ్చేస్తాడు. దట్ ఈస్ మీను, మీడియన్, మీను, మోడో ఇచ్చేస్తాడు. మూడో దాన్ని కనుక్కోమంటాడు. అవునా? ఏమైంది రిలేషన్ అంటే ఏమైంది? మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. లాస్ట్ ది మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఏదాలి మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్. ఈ ఫార్ములా ఉపయోగించి ఏవైనా 2 క్వాంటిటీస్ ఇచ్చేస్తే థర్డ్ క్వాంటిటీని ఫైండ్ అవుట్ చేయడానికి పనికి వస్తుంది. డేటా అంతా క్లియరా? దీనిలో ప్రాబ్లమ్స్ 2 మెథడ్స్ లో ఉంటాయి. ఒకటి ప్రాబ్లంలో డేటా ఇచ్చేస్తాడు, మీనో, మీడియన్నో, మోడో పర్టికులర్ మెథడ్ లో కనుక్కోమంటాడు. ఇది ఒక టైప్. రెండోది వచ్చేటప్పటికల్లా ఫ్రీక్వెన్సీలో ఒక ఫ్రీక్వెన్సీ లేపేస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు? దానికి మీనో, మీడియన్నో, మోడో ఇచ్చేస్తాడు, ఫ్రీక్వెన్సీని కనుక్కోవాలి. ఇలా ఈ 2 టైప్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అర్థమైందా? అండ్ దీనిలో అప్పుడప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు
ఫార్ములా రాసి టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. కాబట్టి ఫార్ములా నుంచి టర్మ్స్ కూడా రావాలి. దీనిలో నార్మల్ ప్రాబ్లమ్స్ టేబుల్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు, ఆ టేబుల్ నుంచి కరస్పాండింగ్ డేటా ఎలా తీస్తారు, అవి ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నారుగా. దీంట్లో మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్ ఇస్తారు చూసారా, ఆ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు పర్టికులర్ ఫ్రీక్వెన్సీని ఎలా తీసుకురావాలి, ఇచ్చిన డేటా నుంచి దాని మీద ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో మోడల్ చెప్తాను. సో ఇక్కడ ప్రాబ్లం వచ్చేటప్పటికల్లా ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ షోస్ డైలీ పాకెట్ ఎలివెన్సెస్ ఆఫ్ ఎ చిల్డ్రన్ ఫ్రమ్ ఏ లొకాలిటీ ఇచ్చేసాడు. ద మీన్ పాకెట్ ఎలివెన్స్ ఇచ్చేసాడు, అంటే ఈ డేటా యొక్క మీన్ వాల్యూ ఇచ్చేసాడు. ఎంతంట 18. అయితే మీరు ఏం చేయాలి, మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చేయాలి. అవునా, ఇందులో వాడు టోటల్ డేటాలో ఎంతమందిని అనలైజ్ చేశాడు మెన్షన్ చేయాలి. అవునా, కాబట్టి వీళ్ళు టోటల్ చేసుకుంటే ఎంతమంది అవుతారో మనకి తెలియదు. కాబట్టి జస్ట్ ఈ వాల్యూని వదిలేసి మిగతా వాటిని యాడ్ చేసి చూడు, ఎంత వస్తుంది. 7 + 6 13, 13 + 9 22, 22 + 13 35 + 5 40 + 4 44 ప్లస్ ఒకటి తెలియదు కాబట్టి ఆ ప్లేస్ లో ఎఫ్ అలాగే ఉంటుంది. అవునా, రెండోది దీని నుంచి నెక్స్ట్ ఫామ్ చేసుకోవాల్సింది ఏంటి, క్లాస్ మార్క్ టేబుల్ ఎక్స్ ఐ రావాలి. సో ఎంత అవుతుంది, ఇది ప్లస్ ఇది చేసి బై 2 చేయాలి. ఎంత 24/2 చేయండి, ఎంత వస్తుంది 12. అవునా, క్లాస్ టు క్లాస్ ఎంత మంది పెరిగారు, 2 పెరిగారు. అవునా, అంటే వీళ్ళంత 14 18 20 22 అండ్ 24. మెథడ్ ఏమైనా మెన్షన్ చేశాడా, మెన్షన్ చేయాల. అవునా, కాబట్టి మనం దీన్ని స్టెప్ డివిజన్ లో చేయాలి. అప్పుడు డిఐ ఏమవుతుంది, xi మైనస్ ఏ. మధ్యలో వాల్యూని తీసుకోవాలి. ఎన్ని, ఇటు 3 వదిలేస్తే మధ్యలో వాల్యూ ఎవరు 18. అయిపోయిందా, xi మైనస్ ఏ ప్రతి దాని నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. -6 -4 -2 0 2 4 6. సరిపోయిందా. నెక్స్ట్ ఏంటిది, ui కనుక్కోవాలి. దట్ ఈస్ di డివైడెడ్ బై h. h వాల్యూ ఎంత క్లాస్ ఇంటర్వెల్ లో 2. 13 నుంచి 11 పోతే 2. అవునా, సో ప్రతి దాన్ని డివైడెడ్ బై 2 చేయి, అంటే ఎంత -3 0 1 2 3. ఇంకా లాస్ట్ టేబుల్ వచ్చేటప్పుడు కల్లా fy ui ని ఫైండ్ అవుట్ చేయడం. సో ఫ్రీక్వెన్సీని దాంతో మల్టిప్లై చేయి. ఫస్ట్ ఇదంతా -21 -12 -9 0 f into 1 f 5 to the 10 4 3 the 12. ఎడిషన్ జాగ్రత్తగా చూసుకోండి. ముందు క్యాన్సిలేషన్ ఏమైనా ఏదైతే చేసేయండి. అయిపోయిందా. నెక్స్ట్ 10 21 లో పోతే ఇంకా -11 మిగిలింది. ఇక్కడ -11 ఇక్కడ -9. అవునా, -20. ఇక్కడ f ఉంది కాబట్టి ఎంత అవుతుంది, f -20. ప్రాసెస్ అర్థమైనట్టేనా, లేదు సింపుల్ గా రెండింటిని కలిపిన 30 నుంచి 10 పోతే 20 మిగిలింది. ఈయనెవరు, f ఆఫ్ i ui వాల్యూ. ఇప్పుడు నీకు తెలిసిన ఫార్ములాని రైట్. ఏంటిది ఫార్ములా, we know that x bar is equal to sigma fi ui by fi into h. sigma fi into h. వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయి. మీన్ ఇచ్చేసాడా, కాబట్టి ఇట్ ఈస్ 18 is equal to ఏ ఎవరిని అనుకున్నావు 18 ప్లస్ పైన వాల్యూ ఎంత వచ్చింది f minus 20 divided by టోటల్ ఫ్రీక్వెన్సీ ఎంత ప్లస్ f. ఈ మొత్తానికి h గారు మల్టిప్లై అయ్యారు. నా జాగ్రత్తగా చూడండి, ఈ 18 ని తెచ్చుకున్నాం అనుకో 18 మైనస్ 18 ఎంత 0 అయిపోద్ది. అవునా, నెక్స్ట్ 0 into 44 ఇటు వచ్చింది అనుకో, లేదా ఇంకో స్టెప్ చెప్తాను నీకు, 2 into f minus 20 by 44 plus f is equal to 0. అంతేనా, ఈ డివిజన్ అంటే మల్టిప్లై అయింది.
జీరో ఇంటూ ఎనీథింగ్ జీరో, ఈ 2 ఇటు పక్క వస్తే 0/8 అయింది, 0/ఎనీథింగ్ జీరో. సో నీకు మిగిలేది ఎంత? ఇంకా న్యూమరేటర్ మిగిలింది. f minus 20 is equal to 0, f is equal to minus 20 అని వెళ్తే ప్లస్ 20. కాబట్టి నీ మిక్స్డ్ ఫ్రీక్వెన్సీ ఎంత? 20. 64 మొత్తం టోటల్. ఏది అది టోటల్ చేసి ఫ్రీక్వెన్సీ టోటల్ మనకి అవసరం లేదు, వాడు కనుక్కోమని చెప్పలేదు. అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? సో ఈ మెథడ్లో చేసుకున్నట్టయితే నీకు ఈజీలీ సాల్వ్ అయిపోతుంది. ప్రాసెస్ అర్థమైనట్టేనా? మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవడం. నా దీంట్లో ఉండే ప్రతి మోడల్లో మీన్, మోడ్, మీడియంలో ఉండే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసేయండి. ఎక్కడైనా అర్థం కాకపోతే తీసుకురండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? క్లాస్ 11 అండ్ క్లాస్ 12 దట్ ఈజ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ యొక్క మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ క్లాసెస్. దీంతో పాటు 10th క్లాస్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ క్లాసెస్, ఇంజనీరింగ్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ M1, M2, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బేసిక్ ఎలక్ట్రానిక్ క్లాసెస్ కంప్లీట్లీ మన అచ్చ తెలుగులో ఇన్ డెప్త్ కాన్సెప్ట్తో ఎక్స్ప్లెయిన్ చేయాలనే సింగిల్ మోటోతో డెడికేట్ చేయబడిన ఛానల్ కాసిం సార్ అకాడమీ తెలుగు. దీనిలో కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సో దట్ ఇంకా ఫర్దర్ కంటెంట్ని మీ దగ్గరికి తీసుకురావడానికి మీ లైక్స్ అండ్ షేర్స్ అనేవి మాకు మోటివేషన్గా ఉంటాయి. కంటెంట్ బాగుంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.